సగ్గుబియ్యం చల్ల పునుకులు ఒక్కసారి టేస్ట్ చేశారండి చాలు, ఇంకెప్పుడు ఇవే తింటూ ఉంటారు, అంత టేస్టీగా ఉంటాయండి. మైదా పిండితో కూడా మనకు అస్సలు అవసరం లేదండి. ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. ఒక కప్పు పెరుగునైతే తీసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని సగ్గుబియ్యం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి. ఉండలు ఏమీ లేకుండా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఉండాలండి. అలా కలుపుకున్న తర్వాత ఒక మూతనైతే పెట్టేసుకొని ఒక 1 అవర్ పాటు బాగా నాననివ్వాలండి. ఇలా మొత్తం నానిపోయిన తర్వాత మనం దాంట్లోకి కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. దాంట్లోకి అయితే ఎక్కువైతే అస్సలు యాడ్ చేయకండి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ వాటర్ కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలండి. ఆల్రెడీ సగ్గుబియ్యం మెత్తగానే ఉంటుంది కదా, రైస్ ఫ్లోర్ని కూడా బాగా మెత్తగా కలుపుకోవాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఉండాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక చిన్న చిన్న పునుగుల టైప్లో వేసుకుంటే సరిపోతుందండి. నిజంగా అండి, ప్రిపేర్ చేస్తుంటేనే నాకైతే నోరూరిపోయింది, అంత టేస్టీగా ఉన్నాయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వర్షం అని పడినప్పుడైతే ఇలా చేసుకొని తింటే అబ్బా సూపర్ అండి, అసలు నిజంగా టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసింది. మా ఇంట్లో వాళ్ళందరికైతే చాలా బాగా నచ్చాయండి పునుగులు అయితే. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంతవరకు నా వీడియో చూశారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు ఉంటుందని అనుకుంటున్నానండి. ఎనీవే మా పునుగులు అయితే ప్రిపేర్ అయిపోయాయండి. నిజంగా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయండి, అంత టేస్టీగా ఉన్నాయి. ఇంతవరకు వీడియో చూశారు కానీ మీరు లైక్ కొట్టడం మర్చిపోయారండి, లైక్ కొట్టండి.